ఏ ఎందుకురా 1000 రూపాయలు రోడ్డు పొంట 300 పెడితే వస్తుంది. మొన్న 2 తీసుకుంటామంటే ఇంకో 50 తక్కువకే ఇచ్చిండు. కాక బండి ముంగట పెట్టుకో, సిగ్నల్ రాగానే నెత్తికి తగిలించుకో, అయిపోయి నంబర్ ప్లేట్కు మాస్క్ కడితే కథం. గీంత దానికి ఎందుకురా పరిశాన్? గీసొంటి ఉపాయాలు చేస్తుంటారు కొందరు. అద్వకొచ్చేటి కొనుడు, తప్పించుకుంటానికి కథలు పడుడు. గందుకే గీ ఇకమతి చేస్తున్నారు. ఇక సెంటర్ వాళ్ళు తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే ఒక్క బండి 2 హెల్మెట్లు, అది కూడా బైక్ కొన్ననాడే తీసుకోవాలి. ఇంకో షాప్లకు పోయే తిప్పలు లేకుండా బైక్ షోరూమ్ లోనే 2 హెల్మెట్లు ఇవ్వాలనే కండిషన్ పెట్టిండ్రు. మరి పైసలకా ఫిరిగనా అనేది అయితే చెప్పలే. అయినా 2 ఎందుకు అంటారా? వెనకాల కూకున్న కోసము. ఇద్దరు పోతే ఇద్దరు నెత్తలకు ఉండాలని ఎప్పటికాంచేలో రూల్ ఉన్నా ఎవరు పాటిస్తలేరు. కొందరు అయితే వాళ్ళే పెట్టుకోరు, ఇంకా ఇంకోళ్ళ కోసం ఏం ఆలోచన చేస్తారు. చల్లగా గాలి వస్తుంటే మంచిగా అనిపిస్తుందా? పుసుకున్న టక్కర్ అయితే తెలుస్తుంది హెల్మెట్ విలువేందో. అది లేక నెత్తులు వలిగిన వాళ్ళు, ఉండి బచాయించిన వాళ్ళు బొచ్చాడు మంది. ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొడతారనో ఆపి ఫైన్లు రాస్తారనో తప్పితే యాక్సిడెంట్ అయితే కాపాడుతుంది అనుకునేటోళ్ళు చాలా తక్కువ. అసొంటిదిగా ఇద్దరు పోతే ఇద్దరు పెట్టుకుంటే అయ్యే పనేనా? ఒక గల్లా తొవ్వల దోస్తుగాడు కలిసి బండి ఎక్కిండి అనుకో, అప్పుడెట్లా మరి? ఆ లెక్కన ఒకటి నెత్తికి ఇంకొకటి బండికి పెట్టుకొని తిరగాలనేమో. ఈ 2 హెల్మెట్ల మీద సలహాలు కంప్లైంట్లు ఇస్తానికి ఓ నెల రోజులు టైం ఇచ్చారు సెంటర్ వాళ్ళు. ఎవరేమంటుంది చూసి ఫైనల్ చేస్తాందుకు. రెండింటి సంగతి తర్వాతగా నీ ఇప్పుడైతే బండి ఎక్కగానే హెల్మెట్ తలిగించుకొని జరా. రోడ్ల మీద ఎప్పుడేమయ్యేది తెలియకుంటుంది మరి.